జననాయగన్ మూవీ సెన్సార్ మళ్ళీ డిలే అయితే అయ్యింది. ఈసారి రీజన్ గాని మీరు వింటే ఇంత ఘోరంగా విజయ్‌ని తొక్కడం అనేది ఇంక ఏ ఫిల్మ్ స్టార్ కూడా మీరు చూసుండరు. మన తెలుగు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు గాని, చిరంజీవి గారు పాలిటిక్స్‌లోకి వచ్చినప్పటికీ వాళ్ళ మూవీస్‌కి ఎటువంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా రిలీజ్ అయితే అయ్యేవి. బట్ ఎప్పుడు కూడా మూవీకి సెన్సార్ ఇవ్వకుండా ఆపిందనేదే లేదు చెప్పాలి. బట్ అసలు ఈ మూవీ థియేటర్‌కు రాకుండా సెన్సార్ అనేది ఇవ్వకుండా చేస్తున్నారంటే ఎంత బిగ్ పాలిటిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యావో మీరే అర్థం చేసుకోండి. జననాయగన్ వచ్చేసి ఈ రోజు సెన్సార్ అయితే జరగాలి మార్చి 9న. సెన్సార్ బోర్డు ఆల్రెడీ డిసెంబర్ 25న ఇచ్చిన సెన్సార్ని క్యాన్సిల్ చేసేసి కొన్ని ఆర్మీకి అలాగే కొన్ని పాలిటిక్స్కి ఇబ్బంది కలిగేగా కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి డిలీట్ చేసేయాలి, తీసేయాలి, తర్వాతనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి అన్నారు. దాని తర్వాత మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి మాకు అవసరం లేదు మేము అని చెప్పి కేసు అయితే వేయడం జరిగింది కోర్టులో కేసు వేసిన తర్వాత ఎవరైతే ఈ మెంబర్స్ ఉన్నారో సెన్సార్ వాళ్ళు ఇచ్చిన వారు వాళ్ళైతే మూవీ రిలీజ్ చేయండి అని చెప్పి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. బట్ మళ్ళీ వీళ్ళు 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెన్సార్ బోర్డు మళ్ళీ కేసు అయితే వీలేయడం జరిగింది. మేము మళ్ళీ మూవీ చూసి కానీ రివ్యూ ఇస్తామని చెప్పి. సో ఇది ఎట్లా డిలే అవుతూ వస్తుంది. ఇక ఫైనల్గా ప్రొడ్యూసర్ ఏం చేశాడు, ఓకే మీరు రివ్యూ చేసి ఇవ్వండి మేము రిలీజ్ చేసుకుంటామని చెప్పి ఎవరైతే మళ్ళీ కోర్టులో కేసు వేస్తారో వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఈ రోజు అయితే డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మార్చి 19న రివ్యూ చేయడానికి. వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే మూవీని చూడకుండా అసలు ఎటువంటి ఎలా ఉంది యూబై ఇవ్వాలి, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇవి ఏం చెప్పకుండా ఆ మూవీ రివ్యూ చేయడానికి అసలు సభ్యుడే రాలేదంట. అంటే మూవీని రివ్యూ చేయడానికి కొంతమంది సభ్యులు ఉంటారు కదా, దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ వచ్చేసి బాగాలేదంట దానికి. సో మూవీకి అయితే పోస్ట్పోన్ అయితే చేసేస్తారు డైరెక్ట్. అంటే వేరే వాళ్ళతో చూపించి సెన్సార్ చేయించడం అనేది ఏం లేదు. ఎవరైతే రివ్యూ చేయాలనుకుంటున్నారో సరే అంటే మూవీ రిలీజ్కి మళ్ళీ వాయిదా వేసేస్తారు. ఇంకొక 1 మంత్లో వచ్చేసి ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో. ఈ ఎలక్షన్ ఒకవేళ డేట్ కానీ వచ్చింది అంటే మూవీ ఇంకా రిలీజ్ చేయడానికి వీలుండదు. బట్ ఈలోగానే సెన్సార్ జరిపేసి మూవీ రిలీజ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ సెన్సార్ అయితే రావడానికి అయితే చాలా కష్టమైతే అవుతుంది. మరి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. స్టేట్ గవర్నమెంట్కి దీంతో అసలు సంబంధమే లేదు. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం కోఆపరేషన్, అది మన స్టేట్ గవర్నమెంట్లోకి రాదు, సెంట్రల్ గవర్నమెంట్లోకి వస్తుంది. సో సెంట్రల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా తొక్కేస్తున్నారనే చెప్పాలి. మరి ఆ సెంట్రల్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే మీ అందరికి క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది. అదొక పెద్ద టాపిక్ మళ్ళీ దాని గురించి మాట్లాడాలంటే. సో ఇది గైస్ సెన్సార్ అయితే డిలే అయితే అవుతుంది జననాయగన్ది. మరి జననాయగన్ రిలీజ్ అవుతుంది అంటారా ఎలక్షన్స్ ముందు? లేదు ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ అయితే ఇది ఒక పెద్ద ట్రోల్ స్టఫ్ అయ్యే మూవీలాగా అవ్వచ్చు ఒకవేళ ఓడిపోతే. సో చాలా అయితే జరుగుతాయి. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్లాష్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.